హాయ్ మావా, ఎలా ఉన్నారు? నేను మీ సురేష్ మావని. మావా మీకు ఎలా జరుపుకున్నారో, మీరు ఎలా జరుపుకున్నారో ఈ సంక్రాంతి సంబరాలు తెలియదు, కానీ గత 3 రోజులుగా అంటే మనకు భోగి రోజు కావచ్చు, కనుమ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, మొత్తం అయితే చాలా బాగా జరుపుకున్నాం. మా విలేజ్లో అయితే చాలా బాగా జరిగింది. మా గిరిజనుల సాంప్రదాయం ప్రకారం భోగి మొదటి రోజు చేసుకున్న తర్వాత ఆ యొక్క రెండవ రోజు ఏవైతే ఉందో మేము పొంగల్ అయితే తినిపిస్తాము. అంటే పున్గమని పిలుస్తారు, పొంగల్ అని పిలుస్తారు. ఆయా ప్రాంతాల బట్టి ఆ పేరు అయితే వేరు. కొంచెం కొన్ని ఏరియాలో అది కిచిడి టైప్లో చేసి కూడా అంటే ఇలా ఉదయాన్నే మేము ముగ్గులు వేసేసి మేమైతే ఆవులకైతే మేము తెచ్చుకున్న ఒకరోజు ముందు రోజే తెచ్చుకున్న పిండి దుంపలు ఒక తాడుకు కట్టి అరటి తాడుకైతే కట్టి మేము ఆవు మెడకైతే కట్టడం జరుగుతుంది. దానికైతే తినిపించడం కూడా జరుగుతుంది. నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో ధాన్యం ఏవైతే కొత్త ధాన్యం పండించిన పంట యొక్క కొత్త ధాన్యం ఏదైతే ఉందో అవి ఆవులకైతే మేమైతే తినిపిస్తాము మా యొక్క సాంప్రదాయం ప్రకారం. ఈ విధంగా రెండవ రోజు అయితే అవ్వడం జరుగుతుంది. ఉదయాన్నే ఇలా జరిగిన తర్వాత అంతేకాదు వీటితో పాటు మేము ఏవైతే వంటకాలు చేసుకుంటామో ఆ రోజు అవి అయితే మేము ఆవుకైతే ఇవ్వడం జరుగుతుంది. గోమాతగా పూజిస్తాం కాబట్టి ఆ రోజు మేము ఇవ్వడం జరుగుతుంది. పొంగలి అంటే పున్గం అంటాము వాటిని. ఆ తర్వాతకి మేము ఏ కూర చేసుకున్నట్లయితే ఆ కూరతో పాటు అన్నాన్ని తినిపిస్తాము. ఈ భయము మీ వారే వైట్దంటే అది చివరికి ఉంది. అంతే. సాయి కృష్ణ చూస్తావు కదా, సాయి కృష్ణ ఈ విధంగా అందరూ ఇంట్లో వాళ్ళందరూ ఇలా తినిపించిన తర్వాత అదే రోజు కాకుండా 3వ రోజు ఈ విధంగా నందితో పాటు వస్తారు. బుడియాకైతే వస్తారు. అంటే ఇంటింటికే బియ్యం అయితే అడుగుతారు. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మేము ఏం చేస్తాము అంటే ఈ ఏవైతే మొదటి రోజు, రెండవ రోజు, 3వ రోజు ఉందో ప్రతిరోజులో భాగంగానే రెండవ రోజు నుండి ఏంటంటే మేము ముగ్గుల పోటీ కార్యక్రమాలు అయితే మొదలు పెడతాము. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం యొక్క ప్రైజులు కావచ్చు, ఎవరెవరు ఎలా వచ్చారు వేసారు అనేది ప్రతిదీ వారికైతే గిఫ్ట్స్ అయితే ఉంటాయి. 3వ రోజు కంపల్సరీగా ఉంటుంది. ఈ విధంగా బుడియా అయితే చిన్నారులు అడుగుతున్నారు, చూసుకోవచ్చు. అయితే మాకు అనుకున్నట్టు సంక్రాంతికి జరిగినట్టు 3 రోజులు అయితే పండగ అయితే జరగదు. 5 రోజులు పండగ అయితే చేస్తాము. 5 రోజులు చాలా ఘనంగా చేస్తాము. మా పండగలోనే భాగంగానే గౌరవనీయులు అరకు శాసనసభ్యులు శ్రీ రేగం మత్స్యలింగం గారు కూడా వచ్చారు. ఇలా ఎన్ని చేసాక చివరి రోజున బుడియా వనభోజులు సంక్రాంతి భోజనాలు అయితే మేము ప్రిపేర్ అయితే చేసుకుంటాము. ఊరంతా కలిసి ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళి, ఒక కొండ చాటున ఉన్న ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళి ఊరంతా కలిసి బుడియా భోజనాలు ప్రతి ఒక్కరి ఇంటింటి నుండి అయితే ప్రతి ఒక్కరు వస్తారు. అక్కడ అందరు కలిసి భోజనాలు అయితే స్వీకరిస్తారనమాట. ఇంత పెద్దగా అయితే భోజనాలు జరుగుతుంది. ప్రతి ఒక్కరు వస్తారు చాలా ఆనందంగా. ఇంకా మ్యూజిక్ సిస్టమ్ ఇటువైపు పెట్టుకుంటూ ఇటు మాట్లాడుకుంటూ ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ నీట్గా అయితే ఇలా భోజనాలు చేస్తారు చక్కగా. వాటితో పాటు ఊర్లో ఉండే మంచి చెడ్డలు, ఏం చేస్తే మంచిది, ఎలా మంచిది, ఊరికి సహాయపడేలా ఎలా చేస్తే ఏంటో మంచిది అనేసి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కావచ్చు, పెద్దలు కావచ్చు మాట్లాడుకుంటారు. అవన్నీ సూచనలు మేము పాటించాలనేసి మేమైతే భావిస్తున్నాం. ఇంకా చివరి రోజు చిన్నారులతో ఈ విధంగా అయితే చివరి రోజు అనే కాదు మొదటి రోజు నుండి చిన్నారులతో ఆటలు పాటలు ఈ విధంగా ఉంటూనే ఉంటుంది.
పండుగలో భాగంగానే పండుగ యొక్క ఉత్సవాలు ఎలా జరిగింది ఏంటి అని ప్రతి విషయం పైన గ్రామం గురించి కావచ్చు మా యొక్క సర్పంచ్ గారు అయితే మాట్లాడారు. పెద్దలు గౌరవనీయులు శ్రీ కొంతిని మోదకొండ మాస్టర్ గారికి ఒకటే నేను చెప్తున్నాను. ఎందుకంటే సార్ మీరు మేమున్నా లేకపోయినా అవన్నీ అయిపోయిన అనంతరం చివరి రోజు ప్రైజులు ఇవన్నీ అయిపోయిన అనంతరము పందిరి కోలాట అనేది ఉంటుంది. పందిరి కోలాట, బడత కోలాట, ఏవైతే కోలాటలో రకాలు ఉన్నాయో మా గ్రామంలో భాగంగానే దింసాలు ఎలా అయితే నృత్యాలు చేస్తారో ఈ కోలాట అనేది ఓవైపు ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఏవైతే కోలాట ఆడినటువంటి కర్రలు ఉన్నాయో మా గ్రామంలో చావడి దగ్గర శంకుదేవుడు ఉంటుంది. శంకుదేవుడి దగ్గరికి వచ్చి ఈ విధంగా పూజ చేసి అవైతే ముగింపు అయితే చేస్తారు. ఆ కర్రలన్నీ ఒకే దగ్గర పెట్టి ఒక 2 రోజుల తర్వాత గొటి పండగని చేస్తారు. ఆ పండగలో మాట్లాడుకుంటూ ఆ కర్రల్ని కాల్చేస్తారు. కాల్చేసిన తర్వాత అదే రోజు అయితే ఈ విధంగా కంప్లీట్ అయితే చేస్తారు. ఆ తర్వాత ఇంకా మా డ్యాన్సులు మాది ఏవైతే దింసాలు ఉన్నాయో, ఆటలు ఉన్నాయో, ఇంకేవైతే ఉన్నాయో ఆ విధంగా ఆడుకున్నాము. అవంతా చేసాము. మీకు ఒకసారి చూపిస్తాను. సరిగా మండితనం వస్తుంది. మండితనం వచ్చాయి. మండితనాన్ని అమ్మకి ఇచ్చారు. అది మా అమ్మ ఏమన్నావు? మా అమ్మకి ఇచ్చాను. యాదవ్ రావచ్చు.
ఎట్లా కావాలి